ఇటువంటి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని ఆర్థడాక్స్ సాంప్రదాయాలు నేను చెప్పడం లేదు. మోడర్న్లో కూడా కొత్త కొత్త డిజైన్లు వచ్చాయి, కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి, వేసుకుని తప్పేం లేదు. మేము కూడా జీన్ ప్యాంట్లు వేస్తుంటాం, మేము కూడా టీ షర్ట్లు వేస్తుంటాం. అట్లా లేడీస్ కూడా అనేక రకాల వస్తున్నాయి, స్లీవ్లెస్ వస్తుంటాయి, వేసుకోవచ్చు. అంతకన్నా మించి దిగజారద్దంట కాదు. కంగనా రనౌత్ సినిమాలలో అర్ధనగ్న ప్రదర్శన చేస్తుంది, అట్లాగా చేస్తే ఆ సినిమా సరిపోద్ది అని బయట సరిపోదు కదా. అది ఆయన చెప్పాడు, కొంచెం మిస్ఫైర్ అయింది, ఆయన సర్దుకున్నాడు. ఇంక దాని గురించి చర్చ అవసరం లేదు వాస్తవం. ఓకే, కానీ అనసూయ లాంటి వాళ్ళు ఇంకా కామెంట్స్ చేయడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. అనసూయ, జబర్దస్త్ అనసూయ ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి? జబర్దస్త్, అది ఆ జబర్దస్త్ గురించి ఏం మాట్లాడబడతావు? అనసూయ వెనకాల ఎవరున్నారు అనుకుంటారా సార్? నాగబాబు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనసూయని. వెనక ఎవరున్నారు ముందు నాకు తెలియదు. ఐఎమ్ లీస్ట్ బాదర్. అసలు ఆ కామెంట్ నేను వినలేదు వాస్తవానికి. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్. బిగ్ బాస్ గురించి బాగా ఫైట్ చేస్తుంటారు మీరు. బిగ్ బాస్ ఆ ఏం షో, చెత్త షో, ఎప్పటికీ ఏ బిగ్ బాస్ సీజన్ అయినా మీరు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు. దాని కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. నేను చూశాను బిగ్ బాస్ కూడా. ఫస్ట్ ఇనాగరల్ సెక్షన్ అప్పుడు చూసా నేను. ఆ రోజు కోవిడ్ ఏడే ఉండి చూస్తున్నా. అసలు కాలు దెబ్బలు బహుశా రెస్ట్ తీసుకుంటున్నా. నాగార్జున ఒక 3 హీరోయిన్ల బొమ్మలు పెట్టాడు. ఓకే, పెట్టి ఒక హీరోయిన్ పిలిచాడు. ఇదే సోఫాలో కూర్చొని చూస్తున్నాను. చూశాను, ఇక్కడ కూర్చొని చూస్తున్నా. ఓకే, ఒక 3 ఫోటోలు, హీరోయిన్ ఫోటో, 3 హీరోయిన్ల ఫోటోలు పెట్టినాడు. వివిధ హీరోయిన్స్. ఓకే, ఆ పేర్లు వద్దులే. ఒక హీరోయిన్ పిలిచారు. వచ్చి దీనిలో ఉండే వాళ్ళలో ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. ఓకే, అతను ఈ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా, ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నాకు కడుపు మండిపోయింది. ఏంటి కల్చర్? నాగార్జున పాపులర్ పర్సన్, బిగ్ బాస్ పెద్ద వ్యవస్థ అది. దానిలో ఇంత హీనాతిహీనమైన సంస్కృతి, ఒక అబ్బాయి ముగ్గురిని ఎంగేజ్ చేసే సంస్కృతి సిగ్నల్ పోతే ఈ సమాజం పనికి వస్తుందా? నేను వెంటనే వ్యతిరేకించాను. ఇది బూతుల పురాణం, ఇది దీని జోలికి పోకూడదని. ఆ తర్వాత ప్రూవ్ అయింది. లోపల వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు. ఒక మాటనండి, ఇప్పుడు మంచి యువకులు, అక్కా చెల్లెలు కాదు, అన్నా తమ్ముళ్ళు కాదు, భార్యాభర్తలు కాదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-100 మంది ఒక రూమ్లో పడేసి, ఒక గది ఒక హాల్లో పడేసి 100 రోజులు బట్టి మీ ఇష్టం చేసుకోండి, తినండి తాగడం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? రెండేకాల నష్టం. ఒకటి, అంత ఏజ్లో ఉన్నవాళ్ళు బయట ఉంటే సమాజానికి ఉపయోగపడతారు. నేషనల్ ఇన్కమ్ ఇది, ఏదో ఒక పని చేస్తావు కదా. మొత్తం 100 రోజులు దాన్ని పడేసి పెడితే నేషనల్ ఇన్కమ్ పోయింది. రెండోది, వాళ్ళకి ఆడున్న యువకులు ఊరుకుంటారా? బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవా? వాళ్ళకున్న అంతకాలం ఉంటే చేయడం అలవాటు. బయటికి ఏం వస్తుంది? అది ఈ లోపల ఏం చేస్తారు వీళ్ళు? వ్యభిచారం చేస్తారా అభిప్రాయం వస్తుంది. ఏమి లేదు అని అంటారు. నేను 24 hours లైవ్ పెట్టమన్నా, కానీ సెలెక్టెడ్ లైవ్ పెట్టారు వాళ్ళు. అవును, దానిలో అనేక వచ్చాయి కదా, విడాకులు తీసుకొని గర్భం అయిందేంటివి, ఇంకోటి మొగుడి పడంతా కూడా చాలా వచ్చాయి కదా. అట్లాంటప్పుడు అది హీన సంస్కృతి. హీన సంస్కృతిని పెంచి పోషించడం కరెక్ట్ కాదు. అందులో అట్లాంటి హీన సంస్కృతికి బిగ్ బాస్ ఈయన నాగార్జున లాంటి మంచి కుటుంబం, అది అక్కడ నాగేశ్వర కుటుంబం, ఈయన మంచి పాపడారు. ఆయన కూడా అన్నమయ్య దానిలో హీరోగా చేశాడు. అట్లాంటి వాడు ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలా? డబ్బులకి అంత కక్కుర్తి పడాలన్నా? మీకు డబ్బులు లేవా? 7 తరాల ఆస్తి ఉంది కాబట్టి డబ్బులకి ఎందుకు కక్కుర్తి పడాలా? మంచిని మీ కుటుంబం సమాధానం చేయండి అని ఇట్లాంటి హీనకలు చేయవాకండి. ఇది జస్ట్ లైక్ బ్రోతల కంపెనీ. కానీ ఎప్పటికీ బిగ్ బాస్ నడుస్తూనే ఉంది కదా సార్. బిగ్ బాస్ నడవచ్చండి. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమాకు మరో ప్రపంచ సినిమాకు తేడా ఉందా? మరో ప్రపంచం 18 రోజులు పోయింది సినిమా. దసరా బుల్లోడు 200 రోజులు పోయింది. మరి దసరా బుల్లోడులో కంటెంట్ ఉందా? మరో ప్రపంచ కంటెంట్ ఉందా? అది మన దేశం. మనం చేద్దాం. ప్రజలను బలహీనత ఉపయోగించుకొని చెడు సాంప్రదాయాన్ని సృష్టిస్తే చెడు సాంప్రదాయాల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి తప్ప చెడు సాంప్రదాయాల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలు పెడితే అంతకంటే హీనత్వం ఇంకొకటి ఉంది. రైట్. ప్రజెంట్ తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఎన్నిక ప్రజల చేత ఓటేసి ఎన్నిక అవుతున్నారు. అసలు గవర్నమెంట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎన్నికైన తర్వాత చట్టసభలకు పోవాలా, చట్టసభలకు పోకుండా ఎగ్గొడుతున్నారు. జీతాలు తీసుకుంటారు, అన్ని పనులు చేస్తారు, చట్టసభలు మేము పోవని అన్ని కూర్చుంటున్నారు. నేను 2 రాష్ట్రాలు చెప్తున్నా. అది కరెక్ట్ కాదు. ఎన్నికైన తర్వాత నువ్వు అసెంబ్లీకి పోవాల్సిందే, పార్లమెంట్కి పోవాల్సిందే, చర్చల్లో పాల్గొవాల్సిందే. అంతేగాని నువ్వు బైకాట్ చేస్తాను అంటే నువ్వు రిజైన్ చేయి. నువ్వేమో జీతం తీసుకుంటావు, హోదా పంపిస్తావు,
నేను మాత్రం శ్రీమంత్ దానికి లోపల అంటే నేను ఒట్టి కడతాను, నేను కాంప్రమైజ్ చేయను అంటే అంటే కుదురుతుంది. అది కరెక్ట్ కాదు. ఆ విషయంలో ఇక్కడ టీఆర్ఎస్ అదే పని తప్పు చేస్తూ ఉంది. అది కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు కదా సార్, మొన్న ఎప్పుడు వచ్చిండు? అది కూడా ఇప్పుడు ఆయన సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, చాలా తెలిసినట్టున్నాడు, చాలా సూడ్ పర్సన్. పాలిటిక్స్లో చాలా సూడ్ పర్సన్ అంటే కేసీఆర్. అట్లాంటి వాడు ఓడిపోతే సన్యాసం పుచ్చుకుంటే పోయి ఫామ్ హౌస్లో పడుకోవడం ఏంటి, అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీకి రాకపోవడం ఏంటి? నేను మరి రిజైన్ చేయాలి కదా, మరి నేను రిజైన్ చేయొచ్చు కదా, ఎందుకు చేయడం లేదు? ఆయన చేయకపోతే అందరినీ బైకట్ చేయించి ఆయన వాళ్ళు కూడా రిజైన్ చేయరు. ఇది ఒక విధంగా టీఆర్ఎస్ కేసీఆర్ దివాళా కోర రాజకీయాలు. ఉద్యమంలో మీరు దగ్గరగా పనిచేసినారు కేసీఆర్కి, అంటే ఎలాంటి వాడు సార్ కేసీఆర్? అంటే ఒక మాట, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ పార్టీగా ఉంటూ ఇట్లా తెలంగాణ పరిస్థితులను అన్వయం చేసుకొని సపరేట్ తెలంగాణకి పిలిపించాం. అది మాకు కూడా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు నేను రాష్ట్ర పార్టీ కార్యదర్శిని, నేనేమో తిరుగుతావాడిని. అవును, మరి తెలంగాణ కావాలి కొట్లాడుతున్నా. సీమాంధ్ర అది కూడా ఎట్లా కొట్లాడుతున్నాను? కేసీఆర్, నేను, కొందరు మేము ముగ్గురు లీడర్లవి ఆ స్థాయిలో కొట్లాడుతున్నాం గట్టిగా. నా దిష్టబొమ్మ తగలబెట్టారు తిరుపతిలో, కర్నూలులో. నువ్వు ఆంధ్ర ద్రోహి నువ్వు అని చెప్పని నేనే పోయాడికి. మరి నా దిష్టబొమ్మ కదా నన్ను దగ్గర పెట్టుకుంటే మేము మారం పార్టీ పాలసీ అని చెప్పొచ్చు. అది వేరు. ఒకటే అటాక్ ఏమైనా జరిగింది అప్పుడు? అది నిరసన చేశారు కానీ నా దగ్గరికి వచ్చి కొడతారా? అంత చేయలేరు. అంటే నేనే పోయి దగ్గరికి వాళ్ళకి తిరుపతిలో వాళ్ళు దిశ నిలబెట్టుంటే ఇప్పుడు తిక్కులో కొంటారు, నన్ను దగ్గర పెట్టుకుని మారం కదా అని అప్పుడు వెళ్ళిపోయారు. అది వేరు. అంటే పాలసీ కోసం ఒకే పాట పైన నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ అనుకోవట్లేదు. అట్లా ఫైట్ చేస్తే కేసీఆర్ ఆయనకి తెలంగాణ వస్తే అంటే నేను ఫస్ట్ సిపిఐని దూరంగా పెట్టాడు, కోదండరామన్ దూరంగా పెట్టాడు. ఇట్ ఈస్ అ పొలిటికల్ క్రిమినల్ కేసీఆర్. అదే ఆయనకి 10 ఏళ్ళు. మీరు ఎప్పుడు కలవలేదా? ఎందుకు కలలేదు? సీఎం ముఖ్యమంత్రి కాదు బాగానే కలిసాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 మంది కలిశాను, మళ్ళీ కలలేదు. ఏం మాట్లాడినారు కలిసినప్పుడు? కలిసినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, చాలా కడుపుండుగా మాట్లాడతాడు కేసీఆర్, చాలా బాగా మాట్లాడతాడు కలిసినప్పుడు. కానీ ఏది ఇంప్లిమెంట్ చేయడు. మా అబ్బాయి పెళ్లి వాడు కూడా వచ్చాడు కదా. కానీ మీ పైన ఒక కామెంట్ చేసింది కదా కేసీఆర్ అప్పుడు, 2018లో కేసీఆర్ ఓడిపోకపోతే చెవు కోసుకుంటా అన్నాడు. అది కాదు కార్పొరేషన్ ఎలక్షన్స్లో 2020లోనా సార్? కార్పొరేషన్ ఎలక్షన్స్లో మీకు 100 సీట్లు దాటితే నేను చెవు కోసుకుంటాను అన్న. 100 సీట్లు వాళ్ళకి వచ్చేసినాయి. వచ్చినాక నన్ను నారాయణ జాగ్రత్త అంటే నారాయణ చెవు కోసుకోకూరి నాకే అభ్యంతరం, ఇప్పుడు చెవు కోసుకుంటాను, ఒక చెవు పత్తి ఒక చెవు ఉంటుంది. నువ్వు మెండరుకుంటున్నావు కదా, నువ్వు మెండరుకో నేను చెవు కోసుకుంటాను. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అన్నాడు. ఇప్పుడు ఎన్నో మాట చెప్పాడు, నేను మెడ నరుక్కుంటా అని. నువ్వు మెండరుకో, నేను చెవు కోసుకుంటా, ఒక చెవు పైన ఒక చెవు ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. అట్లా వచ్చింది. అది జ్యువెలరీ మార్క్ అంతే. సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లుంది సార్ పాలన? దూకుడు ముఖ్యమంత్రి, తట్టాలు పడుతున్నాడు, చేయాలి ట్రై చేస్తున్నాడు. 10 ఏళ్ళగా నాకు రిజైన్ బయట పడాలంటే కొంచెం టైం పడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఎట్లుంది? 6 గ్యారెంటీలు పథకాలు ఎట్లున్నాయి అంటారు? అంటే ఇప్పుడు 10 ఏళ్ళగా వాళ్ళు కొన్ని చేయలేకపోయారు, కొన్ని శానిటైజ్ చేశారు. దానంతా రిపేర్ చేయడం అంత ఈజీ కాదు. ఇదే మాయల పక్షి మంత్రమా, హోమ్ రీమ్ క్లీన్ బట్టి వచ్చేదానికి టైం పడుతుంది. ఉన్నంతలో కొంత నడుస్తున్నాయి, బండి నడుస్తుంది, చేయగలరు. తర్వాత ఇంకోటి టీఆర్ఎస్ ఉన్న బలహీనత కూడా, అది టీఆర్ఎస్ కొంప కూలిపోతాను కదా, వాళ్ళ కొంపలో కొల్లూరు అయిపోయింది. ఇక ఆయనే హోమస్ పడుకున్నాడు, వాళ్ళ కూతురు ఇంకో కొంపట పెట్టింది, వాళ్ళ ఇంటర్నల్ కుటుంబంలో పొలిటికల్ న్యూసెన్స్ అయింది. ప్రాంతీయ పార్టీలు అంతా ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండదు కదా, ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుంది. చంద్రబాబు అయినా ఫ్యామిలీ సిస్టమే, కేసీఆర్ ఫ్యామిలీ సిస్టమే, దానిలో కైస్ అవుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డికి పెద్ద ఇబ్బంది ఉంటుంది అనుకోను. ఈమె కవిత వల్ల టీఆర్ఎస్కి బాగా నష్టం ఉంటుంది. కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది సార్ పరిస్థితి? పార్టీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.